వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూలు ఏదన్నా ఉన్నాయి అంటే కేవలం ఒకటి బండి భగీరథ్. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాదాపుగా 6-7 రోజుల నుంచి ఎప్పుడైతే నరేంద్ర మోడీ సభ అయిపోయిందో అప్పటి నుంచి కూడా బండి భగీరథ్ ని అరెస్ట్ చేయాలి. పోక్సో చట్టం దాదాపుగా 24 గంటల్లోనే అరెస్ట్ చేయమంటుంది. సో మరి అట్లాంటిది సామాన్యుడు అయితే ఈ పార్టీకి అరెస్ట్ చేసేవాళ్ళు ఎందుకు బండి భగీరథ్ ని కాపాడుతున్నారని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ డెఫినెట్ గా పోరాడాలి. ఏదన్నా అమ్మాయికి ఆపద వస్తే అధికార పార్టీ వైపు కాకుండా ప్రతిపక్షం వైపే జనాలు ఎక్కువగా చూస్తారు కాబట్టి ఆ విషయంలో మాత్రం ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, దాంట్లో నో డౌట్. మరి ఎందుకు బండి భగీరథ్ కేసుని దాదాపుగా 6 రోజులు పట్టుకొని చేస్తున్నారు? దాదాపుగా ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. సో రాష్ట్రంలో అనేక సమస్యలు వదిలిపెట్టి బండి భగీరథ్ చుట్టే ఎందుకు ఈ కేసు వెళ్తుంది? సో కేవలం ఇక్కడ బండి సంజయ్ కొడుకు అని చెప్పేసి సో బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఏమని చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కవిత గారి పార్టీ కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉంది. సో ఇక్కడ కవిత గారు మాత్రం సింపుల్ గా ఏం చెప్పారంటే డెఫినెట్ గా కోర్టు తీర్పు తర్వాత బాధితురాలికి న్యాయం జరగకపోతే డెఫినెట్ గా ఫైట్ చేయాల్సిందే. ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం వల్లనే ఈరోజు అమ్మాయి ఫోటోలు బయటికి లీక్ కావడం అనేది జరిగింది, అమ్మాయి వీడియోలు బయటికి లీక్ కావడం అనేది జరిగింది. ఒకవేళ దీన్ని ఇంత పెద్ద ఇష్యూ జరగకుండా సైలెంట్ గా ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు జరిగేది రేపటి నాడు అమ్మాయి విషయంలో? ఎందుకంటే మన తెలంగాణలో ఎక్స్పెషల్లీ అమ్మాయిల బయట ఇలాంటి విషయాలలో బయటపడ్డప్పుడు కావచ్చు, ఫోటోలు బయటికి వస్తే తర్వాత వాళ్ళ జీవితానికి కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళు కూడా చాలా మంది కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వేరే వాళ్ళు కూడా అదేదో కొంపలు మునిగినట్టు అమ్మాయిల ఫోటోలు అనేది బయటికి పెట్టడం అనేది జరిగింది. ఇది కేవలం ఒక రకంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పుడు అక్కడి నుంచి ఎదురు దాడి చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి కొంతవరకు అమ్మాయి ఫోటోలు బయటికి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ తప్పు చేసింది ఎవరు? బండి భగీరథ్. సో అమ్మాయిది తప్ప లేదా అనేది తెలియదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కాబట్టి సో బాధితురాలు అని చెప్పేసి చెప్దాం. సో ఇక్కడ ఎఫెక్ట్ ఎవరికి అయింది? సో బండి సంజయ్ గారికి. సో ఇక్కడ బండి సంజయ్ గారు ఎందుకు కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. సో కొడుకులని పెంచే విధానం ఇదేనా అని చెప్పేసి సో ఇక్కడ వరకు సరే బండి సంజయ్ గారు ఒక తండ్రిగా కొంతవరకు ఈ విషయంలో ఫెయిల్యూర్ కావచ్చు. బట్ బండి సంజయ్ గారు కష్టపడి ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ నుంచి ఈరోజు కేంద్ర సహాయ మంత్రి వరకు ఎదగడం, 2 సార్లు నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలవడం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం, 48 కార్పొరేటర్లను గెలిపించుకోవడం, మొన్న కూడా దాదాపుగా 2 ఎమ్మెల్సీలను గెలిపించుకోవడం, అలాగే ఫస్ట్ టైం కరీంనగర్ లో మేయర్ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవడంలో బండి సంజయ్ కీ రోల్ పాటించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఈరోజు ఇతరులకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సరే పార్టీ పరంగా మాత్రం భారతీయ జనతా పార్టీలో మరీ ఆ విధంగా బండి సంజయ్ గారిని కొడుకుని బ్లేమ్ చేద్దాం అని అయితే ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు అనుకుంటా. ఏమన్నా ఉంటే బండి సంజయ్ గారు ఇంకేదన్నా ఉంటే ఆ విషయంలో చూసుకుంటారు. కానీ ఒక అమ్మాయి కేసుని అంటే అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎలాంటి పనులు మాత్రం దాదాపుగా చెయ్యరు. అండ్ కొంతమంది ఇక్కడ ఇంకోటి ఏం చేస్తున్నారంటే జై శ్రీరామ్ అని చెప్పేసి అంటారు, మరి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పేసి. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలలో ఉంది. సో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, సో ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేసి జై శ్రీరామ్ ఎవరు అనట్లేదు. సో బండి సంజయ్ గారు కూడా ఇటు తప్పు చేసి జై శ్రీరామ్ ఏం అనలేదు. సో డెఫినెట్ గా వారు ఏమన్నారంటే నా కొడుకు తప్పు చేసి ఉంటే డెఫినెట్ గా చట్టం తన పని తను చేసుకోబోతుంది. బట్ ఇక్కడ నన్ను కొంతమంది ఆవేశంలో, ఎందుకంటే ఒక తండ్రి కాబట్టి బాధ ఉంటది, ఆ బాధలో 2 విషయాలు మాట్లాడేస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరు ఇక్కడ జై శ్రీరామ్ అన్న దాన్ని
కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళే వాడుకుంటారు, భారతీయ జనతా పార్టీ నేతలే చెప్తారు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జయశ్రామ్ అనేటోళ్ళు ఉన్నారు, సిపిఐ సిపిఎం లో అనేటోళ్ళు ఉన్నారు, ఎంఏఎం పార్టీలో ఉన్నటువంటి జయశ్రామ్ అనేటోళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆరాధ్యం శ్రీరాముడు. అంతేగాని ఇక్కడ మాటకి ముందు బండి సంజయ్ జయశ్రామ్ అన్నాడు, జయశ్రామ్ అన్నాడు, జయశ్రామ్ అని చెప్పేసి ఇక్కడ దేవుని పేరుని మాత్రం కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బాధితురాలు వర్సెస్ బండి భగీరథ్ ఈ విధంగా చూడాల్సిన విషయం. సో డెఫినెట్ గా ఒక రకంగా బండి సంజయ్ గారిది దీంట్లో తప్పు ఉంది. ఎందుకంటే ఒక తండ్రిగా ఒక గంట టైం ఇచ్చిన కొడుకు ఏం చేస్తుండే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి కాబట్టి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అనేది కూడా నిఘా మాత్రం డెఫినెట్ గా పెట్టాలి. సో కొడుకుని ఆ రోజే మందలిస్తే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు. దాదాపుగా వారం రోజుల నుంచి ఇదే ఇష్యూ వస్తుంది. తర్వాత ఇంకో ఇష్యూ వచ్చినా ఇక్కడ ఫైనల్ గా బ్లేమ్ అయ్యేది ఎవరు? ఇక్కడ బాధితురాలు అమ్మాయి ఓవరాల్ గా ఎక్కువగా బ్లేమ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు రాజకీయ నాయకులు ఇలాంటివి సర్వసాధారణం అది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అండ్ ఇది ఊర్లలో వెళ్ళి అడిగినా, అంటే గ్రామ స్థాయిలో వెళ్ళి అడిగినా, తర్వాత ఇతరులను అడిగినా సార్ డబ్బులు ఉన్నోళ్ళు ఈ విధంగానే చేస్తారు అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఈరోజు మనము పబ్బులలో క్లబ్లలో చూసుకున్నట్టయితే దాదాపుగా శనివారాలు ఆదివారం అయితే ఇంకా మీరే వెళ్ళి చూడొచ్చు, ఇంకా మన నోటితో అయితే మనం చెప్పాం. దాదాపుగా సంపన్నుల కుటుంబ అబ్బాయిలే అక్కడ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఏదో జరిగిన దాన్ని తర్వాత తీరా చూస్తే తల్లిదండ్రుల మీద వేసినప్పుడు ఇక్కడ ఏంటంటే బండి సంజయ్ గారిని ఎక్కువగా బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టుగా కొంతవరకు మాట్లాడుకుంటున్నటువంటి మాట. సో ఓవరాల్ గా బండి సంజయ్ గారి మిస్టేక్ ఏముందంటే కొడుకు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు. అమ్మాయి వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చినప్పుడు అప్పుడే సాల్వ్ చేసుకుని ఉంటే ఈరోజు ఇంతవరకు బ్లేమ్ అయ్యేది కాదు. సో ఎంత తెలివైన వాడు కూడా అక్కడో ఇక్కడో తప్పులు చేసినట్టు కొంతవరకు బండి సంజయ్ గారి విషయంలో మిస్టేక్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత కొంతమంది మాత్రం అత్యుత్సాహంతో అమ్మాయి ఫోటోలు బయటికి పెట్టడం, తర్వాత అమ్మాయిని బ్లేమ్ చేయడం లాంటివి కొంతమంది చేసినటువంటి మిస్టేక్. సో మొత్తానికి ఓవరాల్ గా మరి తనకు బెయిల్ వస్తుందా రాదా, శిక్ష పడుతుందా లేదా అనేది పక్కన పెడితే కొంతవరకు దీన్ని మాత్రం చాలా వరకు సీరియస్ గా తీసుకున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇక్కడ బండి సంజయ్ కొడుకు ఇష్యూ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.